హాయ్ అండి, నేను మీ దాన్న సోమేష్ వంటిల్లు. సో ఫ్రెండ్స్, ఈరోజు పలుకుల పకోడీ అనేది చేసుకోబోతున్నాం. దానికి కావాల్సింది ఒక టీ గ్లాస్తో పలుకులు తీసుకున్నాను. అదే టీ గ్లాస్తో శనగపిండి కూడా తీసుకున్నాను. అందులోనే కొద్దిగా కారం, ఉప్పు, తర్వాత కొద్దిగా వాము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇవన్నీ నేనైతే బాగా కలుపుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేడెక్కిందే లేదని చెప్పేసి మనం ముందుగా చూసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలన్నమాట. కొద్దిసేపు ఉంచి ఇవన్నీ కదుపుతూ ఉండండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మనం వేసిన పలుకులు అనేవి పైకి తేలాలన్నమాట. సో నాకైతే ఇప్పుడు పలుకుల పకోడీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు. వీటి కోసం మనం ప్రత్యేకంగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో మాకు తెలియాలి కదా. ప్లీజ్, థ్యాంక్ యూ.